హైడ్రోజన్ ఈజ్ ఇన్ అబండెన్స్ అరౌండ్ ది సన్ బట్ నాట్ అరౌండ్ ది ఎర్త్. ఎక్స్ప్లెయిన్. ఓకేనమ్మా, డన్. క్వశ్చన్: హైడ్రోజన్ అనేది ఎక్కువగా సన్ చుట్టూ ఉంటది, కానీ అర్త్ చుట్టూ ఉండదు. ఎందుకు? హైడ్రోజన్ లైట్ గ్యాసెస్ చాలా ఈజీగా ఎస్కేప్ అవుతాయి అర్త్ నుంచి, కానీ సన్ నుంచి అవి ఎస్కేప్ అవ్వవు. అందుకు ఫస్ట్ చెక్ చేద్దాం. ది ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఈస్ అరౌండ్ 2 కిలోమీటర్స్. ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్, దాని ఆర్ఎంఎస్ వెలాసిటీ అంటారు. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? హైడ్రోజన్ మాలిక్యూల్స్ అరౌండ్ 2 కిలోమీటర్స్. సో వై హైడ్రోజన్ మాలిక్యూల్స్ మూవ్ ఫాస్ట్ ఇక్కడ? ఎందుకంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి వెరీ లైట్. సో లైట్ పార్టికల్స్ కాబట్టి చాలా ఫాస్ట్ గా మూవ్ అనేది అవుతుంది. సో హైడ్రోజన్ మాలిక్యూల్స్ హ్యావ్ హై స్పీడ్. సో అందువల్ల 2 కిలోమీటర్స్ అంటే 200 మీటర్స్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు డైలీ స్పీడ్స్. అంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ అని చాలా లైట్ గా ఉంటే దానికి యావరేజ్ ఆర్ఎంఎస్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ 2 కిలోమీటర్స్ అంతే. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ 11.2 కిలోమీటర్స్. ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? మినిమం స్పీడ్ అన్నమాట ఉండాలి. సో అర్త్ గ్రావిటేషనల్ నుంచి ఎస్కేప్ అవ్వడం, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఎస్కేప్ వెలాసిటీ అర్త్ సర్ఫేస్ కి మినిమం స్పీడ్ రిక్వైర్ ఉండాలి. ఒక వాల్యూ ఎంత? 11.2 కిలోమీటర్స్. అంతే, సింపుల్. సో ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 11.2 కిలోమీటర్స్. అర్థం ఏంటంటే భూమి నుంచి వెళ్ళిపోయి తిరిగి రాకుండా ఉండేందుకు కావాల్సిన వేగం అన్నమాట. ఓకేనమ్మా? సో అదే ఎస్కేప్ వెలాసిటీ అని అంటారు సింపుల్ చెప్పాలంటే. సో వస్తువు వేగం అంటే ప్రతి సెకండ్ కు 11.2 కిలోమీటర్ల వేగంతో కదలాలి, అంటే 11,200 మీటర్లు సెకండ్లు. సో ఇది చాలా ఎక్కువ వేగం అన్నమాట. అది పాయింట్ కి అర్థం. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన కనీస వేగం 11.2 కిలోమీటర్ సెకండ్లు. నెక్స్ట్, బట్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ సన్ ఈస్ 620 కిలోమీటర్స్ బై సెకండ్. అర్థం ఏంటంటమ్మా? ప్రతి సెకండ్ కు 620 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది, అంటే 6,20,000 మీటర్లు సెకండ్లు. ఇది అత్యంత ఎక్కువైన వేగం. ఎస్కేప్ వేగం ఎంత? 11.2 కిలోమీటర్స్. కానీ సూర్యుడి ఎస్కేప్ వేగం ఎంత? 620 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటది. ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ ఈస్ గ్రేటర్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ అర్త్. సో అందుకే ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ సన్ ఈస్ గ్రేటర్ దెన్ ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ అర్త్. ది ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ ఆల్సో ది గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ది సన్ ఈస్ మోర్ దెన్ ది అర్త్. ఓకేనమ్మా? హెన్స్ అబౌండెంట్ అరౌండ్ ది సన్ అండ్ లెస్ అరౌండ్ ది అర్త్. సూర్యుడి యొక్క ఎస్కేప్ వేగం భూమి యొక్క ఎస్కేప్ వెలాసిటీ అండ్ హైడ్రోజన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ కంటే చాలా ఎక్కువగా ఉంటది. అలాగే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి కంటే ఎక్కువ. అందువల్ల హైడ్రోజన్ సూర్యుడి చుట్టూ ఎక్కువగా ఉంటది, భూమి చుట్టూ తక్కువగా ఉంటది. ఓకేనమ్మా? ఎస్కేప్ వేగం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ట్రిక్ ఏంటంటే ఎస్కేప్ వేగం ఎక్కువ, సో వాయువు ఉండిపోతుంది. ఎస్కేప్ వేగం తక్కువ, వాయువు తప్పించుకుంటుంది. అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఆ ట్రిక్. అందువల్లే ఇక్కడ హైడ్రోజన్ సూర్యుడి చుట్టూ ఎక్కువగా ఉంటది, భూమి చుట్టూ తక్కువగా ఉంటుంది.